గురువుగారు, అసలు వశీకరణం అంటే ఏంటి? ఆ వశీకరణం అనేది ఉంటుందా? అంటే చాలామంది మాకు వశీకరణం జరిగింది, దీని నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతూ ఉన్నారు. నిజానికి వశీకరణం జరిగిన వాళ్ళని ఎలా గుర్తించాలి? ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు? మంచి తల్లి, ఇప్పుడు మనకున్నటువంటి ఈ భూమండలంలో ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి విద్యా విధానం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి వశీకరణం అనేది ఇది ఒకటి మనం దైవికం అనేదేమో యజ్ఞాలు, యాగాలు, గుడులు, గోపురాలు నిర్మించేవి, వివాహాలు చేసేవి, పుట్టినప్పుడు పురుళ్ళు, దైవ కార్యాలకు సంబంధించేవి, పవిత్రమైనటువంటి వేదాలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి కార్యాలు చేసేదేమో దైవ కార్యానికి సంబంధించింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వశీకరణకు సంబంధించిందేమో తాంత్రిక పూజా విధానానికి సంబంధించింది. పూజలో 4 నుంచి 5 రకాలు ఉంటాయి. మొదటగా దైవికం ఉంటుంది, రెండోది తాంత్రికం ఉంటుంది, మూడోది మాయా మాంత్రికం ఉంటుంది, తర్వాత 4వది శుద్ర ప్రయోగం ఉంటుంది, 5వది అష్టదిగ్బంధనం ఉంటుంది. ఈ తాంత్రికంలో ఉన్నటువంటి వశీకరణం ఏదైతే ఉంటుందో ఈ వశీకరణం అనేది సహజంగా కొంతమంది వాళ్ళ స్వార్థానికి ఈ మధ్యలో పుట్టుకొచ్చిన కొంతమంది బాబాలందరూ కూడా తయారయ్యి ఏదో 5, 10 వాళ్ళకి అట్రాక్షన్ అయ్యి ఆ వశీకరణ ప్రయత్నం అనేది చేయటము, తర్వాత ఆ కొంతమంది అయితే వశీకరణ ప్రభావంలో అసలు దాని యొక్క కార్యక్రమం విధానం ఎలా చేస్తారో కూడా తెలియకోకుండా వశీకరణం అనేటువంటి మాటతో అంటే వారికి ఏదో పరస్త్రీ మీద వ్యామోహంతో పరపురుషుడి మీద వ్యామోహంతో చేసేటటువంటి కార్యములో వాళ్ళకు అనుకోయిందే చేస్తున్నారు తప్ప అందులో మంచి ఏంటో చెడు ఏంటో తెలియకుండా చేసేటటువంటి ప్రయత్నాలు ఈ మధ్యలో చాలా మంది చూస్తూ ఉంటామమ్మా. అసలు వశీకరణం అనేది సహజంగా అది అవసరం లేనటువంటి ప్రక్రియ. ఇప్పుడు పరస్త్రీని కోరినటువంటి రావణాసురుడు పూర్తిగా అంతమైపోయే పరిస్థితి జరుగుతుంది. అలాగే పరపురుషుడిని కోరినటువంటి స్త్రీ అయినా పరస్త్రీని కోరినటువంటి పురుషుడైనా కానీ ఎక్కడ సౌఖ్యంగా మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా జీవించింది లేదు. కానీ ఒకవేళ వశీకరణం చేయాల్సిన పరిస్థితి ఉండి ఉంటే దానికి చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే ఇంట్లో భార్య అయినా లేదు భర్త అయినా వారి ఇరువురు మధ్య పిల్లల కుటుంబం ఉండి పరాయి వాళ్ళ యొక్క పంచన చేరి వీరిని సరిగ్గా పట్టించుకోలేకోకుండా పరాయి వారి చెప్పుడు మాటలు వింటుంటే సంసార సుఖం కోసము కుటుంబంలో ఉన్నటువంటి ఔన్నత్యం కోసం వాళ్ళ జాగ్రత్త కోసము ఒక తప్పటడుగు వేసి వారిని సరిచేసుకుని కుటుంబంలో పెట్టుకున్న అది ధర్మం. అంటే ధర్మం కోసం అధర్మంలోకి వెళ్ళినా ధర్మం అవుతుంది. అలా కాకుండా ఏదైతే ఒక స్వార్థపూరితంతో పరస్త్రీని అనుభవించాలనో లేకపోతే పరాయి వ్యక్తిని మీద మార్గంతో చేసుకోవాలని ఇలా చేసేవన్నీ కూడా మొదట ప్రస్తుతానికి తీపినే ఇస్తాయి, కానీ తర్వాత ఇచ్చే చేదుని జీవితకాలం గుర్తుపెట్టుకునే పరిస్థితులు కూడా ఇస్తాయి. కాబట్టి వశీకరణం అనేది ముఖ్యంగా మనిషి యొక్క జ్ఞానేంద్రియాల మీద, అదేవిధంగా శరీర భాగాల్లో మనకి 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలని మన స్వాధీనంలో తీసుకొని మనుషులు జ్ఞానేంద్రియాలని మనకు అనుగుణంలో మార్చుకొని వాళ్ళ యొక్క పరిస్థితిని స్థితిగతులు దానికి కావాల్సిన కొన్ని వస్తువులు ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయమ్మా. కాబట్టి ఆయా ప్రక్రియల ద్వారా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఆ వశీకరణం వల్ల చివరికి మనిషికి జరిగేది చెడే తప్ప అందులో మేలు అనేది ఉండదు. కాబట్టి ఈ వశీకరణ ప్రభావంలో నేను చూసేటటువంటి ప్రేక్షకులకు ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే దీని మీద ఎక్కువగా మనం డిపెండ్ అయ్యి ఈ వశీకరణానికి సంబంధించిన మీద ఆశ పెట్టుకొని ఎవరో ఏదో చెప్పారు కదా ఉంది కదా అని చెప్పి మనకు అవ్వట్లేదు కదా అని చెప్పి ఏది పడితే అది చేస్తే చివరికి అది ప్రాణాలకే ప్రమాదము. మనిషి మెంటల్గా కూడా మైండ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. చేసేటటువంటి వాడికి విద్యా విధానం సరిగా రాకపోయినా, చదివేటటువంటి మంత్రం సరిగ్గా చదవకపోయినా, చదివే మంత్రం వికటించినా కానీ, చేసే పూజా విధానంలో లోపం ఉన్నా కానీ దానివల్ల ఆ ఫలితం అంతా కూడా వారి మీద పడి చెడిపోయేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వశీకరణ ప్రభావానికి సంబంధించి దయచేసి చాలామంది దానికి దూరంగా ఉండటం చాలా మంచిది.